రౌడీ ఏమో ఇల్లు చాలా చిన్నదిగా ఉంది నాన్న అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నతో అంటుందన్నమాట. అంటూ ఉంటే ఇల్లు చాలా బాగానే ఉంటుందమ్మా, పర్వాలేదు, చూడండి పువ్వులతో చాలా బాగుంది అని చెప్పేసి అయితే రౌడీని లోపలికి అయితే పంపిస్తాడు. వీళ్ళు చూసిరా పో అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మావయ్య రెంట్ గురించి మాట్లాడారా అని చెప్పేసి అయితే రెంట్ 20,000 అండి అని చెప్పేసి అయితే ఓనర్ అంటూ ఉన్నారన్నమాట. 20,000 అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుందన్నమాట. నార్మల్గా 25,000 అండి, దాసు తెలిసిన మంచి అని చెప్పేసి 5,000 తగ్గించి 20,000 రెంట్ చెప్పాను అని అంటే, పర్లేదండి 5,000 తగ్గించినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, అడ్వాన్స్ 3 మంత్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటే 3 మంత్స్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు అనమాట. దీప అయితే ఊహించుకుంటుందన్నమాట. అసలు కార్తీక్ బాబు 80,000 స్కూల్ ఫీజు అని అంటే, అంత అంత అని చెప్పేసి దీప అడిగితే, స్కూల్లో పాఠాలు అలానే చెప్తారు, ఫీజులు కూడా అంతే ఉంటాయి అని అంటారనమాట. దాసుబాబు వాళ్ళ కొడుకేమో, బావా నేను రెంట్ పే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వేం పే చేయొద్దు, నేను ఇస్తానులే అని చెప్పేసి 2 మంత్స్ తీసుకోండి అని చెప్పేసి ఓనర్కేమో కార్తీక్ ఏమో అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆ డబ్బులు కూడా లేవు కదా నా దగ్గర, ఇప్పుడు లేవని చెప్పేసి వాళ్ళని అడిగితే బాగోదు కదా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటున్నాడు అనమాట. లోపల అది ఫర్నిచర్ అది ఉందండి, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి, లేదు మీకు సామాన్లు అవి వస్తాయి అని అంటే, లేదండి మేము తప్ప, మాతో వచ్చిన వారు తప్ప ఇంకేం తేలేదని కార్తీక్ అయితే ఆ ఓనర్తో చెప్తూ ఉన్నాడనమాట. అవి ఉంచేసేయండి, మేము యూజ్ చేసుకుంటాము అని అన్నారు. ఓకే కార్తీక్ బాబు అని అన్నారు అనమాట ఆ ఓనర్ అయితే. మావయ్య మీరైతే బయలుదేరండి అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా పంపించేస్తాడనమాట. కార్తీక్ వాళ్ళ చెల్లేమో మేము ఉంటాము అని అంటే, ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అందరికీ పంపించేసి అయితేమో ఓనర్ ఏమో రెంట్ ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట. అప్పుడేమో కార్తీక్ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అంటూ ఉంటే, వెనక నుంచి దీప చూసి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. కార్తీక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసరి అని చెప్పేసి ఏ స్టేజ్కి వచ్చారని చెప్పేసి అనుకుంటుందన్నమాట. కార్తీక్ ఏమో, ఈ ఫోన్ ఉంచండి ఓనర్ గారు, డబ్బులు వచ్చాక అడ్వాన్స్ మొత్తం పే చేసి మీకు మీ దగ్గర నుంచి ఫోన్ అయితే తీసుకుంటాను, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ దీప అయితే బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.